ఫటాఫట్ ధనాధన్ అంటున్నారు విజయ్ దేవరకొండ. ఒప్పుకున్న సినిమాల్ని అలా దడదడలాడించేస్తున్నారు రౌడీ బాయ్. ఒకేసారి 3-4 సినిమాలకు సైన్ చేసినా కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళిపోతున్నారు విజయ్. అందుకే ఏ కంగారు లేకుండా అందరికీ సామాజిక న్యాయం చేస్తున్నారు. మరి విజయ్ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటో చూద్దాం. హిట్స్ తోనే క్రేజ్ వస్తుందనుకుంటే పొరపాటే. అసలు సినిమాలు చేసినా చేయకపోయినా, హిట్స్ వచ్చినా రాకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే హీరోలు అరుదుగా ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఈ మధ్య అలాంటి క్రేజ్ విజయ్ దేవరకొండకే సాధ్యమైంది. 3 డిజాస్టర్స్ తర్వాత కూడా రౌడీ బాయ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఖుషి కూడా రౌడీ కోరుకున్న హిట్టేం కాదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ అంత ఎఫెక్ట్ ఇవ్వలేదు, కానీ లైగర్ ఫ్లాప్ ఖచ్చితంగా విజయ్ కెరియర్ పై దారుణంగా పడిందనుకున్నారంతా. అయితే ఆ ఫలితం రౌడీ కెరియర్ పై ఏమాత్రం ప్రభావం చూపించినట్లు లేదు. ఎందుకంటే లైగర్ తర్వాతే 3-4 పెద్ద యాడ్స్ సైన్ చేశారు విజయ్. మరోవైపు సినిమాల పరంగానూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో బిజీగా ఉన్నారీయన. ఓవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్, ఇంకోవైపు బిజినెస్ తో రఫ్ఫాడిస్తున్నారు రౌడీ బాయ్. ఆ మధ్య వాలీబాల్ టీం కూడా కొన్నారు విజయ్. అలాగే 4-5 కార్పొరేట్ సంస్థలకు ఎండోర్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత జనవరిలో హైదరాబాద్ లోనే మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీని తర్వాత ఫిబ్రవరి నుంచి గౌతమ్ సినిమాకు షిఫ్ట్ కానున్నారు విజయ్ దేవరకొండ. అది పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవాలని చూస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో 100 కోట్ల బడ్జెట్ తో గౌతమ్ తిన్ననూరి సినిమా రెడీ అవుతుంది.